అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కాకపోతే ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. సీజన్ స్టార్ట్ అవ్వడం ఏంటండి, ఎప్పుడో స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాం అనమాట. కొంచెం కాదండి, బాగా బిజీగా ఉన్నాం. మార్నింగ్ నుంచి కటింగ్ చేస్తూనే ఉన్నాను అనమాట. మార్నింగ్ ఎప్పుడు 8కి అలా స్టార్ట్ చేశాను, అలా కటింగ్ చేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే మళ్ళీ ఇవి ఇవ్వలేదనుకో టైం, అంటే మనకి ఇంకా ఎన్ని రోజుల్లో లేదనమాట, 4 days ఉంది. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా ఏం చేశానంటే ఎప్పటికప్పుడు అనమాట. ఇప్పటి నుంచి కాదండి, నాకు ఏంటి డిసెంబర్ నెల స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ ఏంటంటే క్రిస్మస్, న్యూ ఇయర్వి, ఆ తర్వాత సంక్రాంతి అనమాట. ఎప్పుడు అంతేనండి. అయితే అవి అన్నీ కూడా ఫస్ట్ నుంచి అలా క్లియర్ చేసుకుంటూనే వచ్చాను. ఇప్పుడు కూడా అలాగే క్లియర్ చేస్తానండి. ఫస్ట్ ముందు ఇచ్చిన వాళ్ళకి అన్నీ క్లియర్ చేస్తాను, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఇవేంటి అంటే మనకి ఇప్పుడు 4 days 5 days ఉండగా, ఒక 1 week ఉండగా తీసుకొచ్చినాయి అనమాట. పోనీ వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళు కాదండి, రెగ్యులర్ కస్టమర్స్. ఒకవేళ తీసుకోము అని అనుకోవడానికి, అంటే మనకి ఖాళీ లేదు అని తీసుకోకపోకుండా ఉండడం కోసం, ఒకవేళ అలా కొత్త వాళ్ళు అనుకోండి, ఇంకా మనకి టైం సరిపోలేదు, టైం సేవ్ చేయలేకపోయామనుకో, కంపల్సరీగా ఖాళీ లేదండి అని చెప్పేస్తాం. కాకపోతే అందరూ కొత్త వాళ్ళు కాకుండా మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ అనమాట. సో ఇంకా తప్పదు కదండి, ఇవైతే అన్నీ స్టిచ్చింగ్ చేయాలి. ఇవో ఆల్రెడీ చేస్తున్నాను అనమాట. టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. 8కి 7:30కి 8కి అలాగా నేను కటింగ్ అనేది కంప్లీట్ చేసేస్తాను డైలీ. ఒక టైం పెట్టుకున్నానండి, టైం పెట్టుకుని అలా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇదివరకు అలా టైం పెట్టుకునేదాన్ని కాదు, కానీ అంటే మనం అన్నీ కూడా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో అందుకని ఏం చేస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి కటింగ్ అంతా కూడా 7:30కి అలా కంప్లీట్ చేసేస్తాను అనమాట. కానీ ఇప్పుడైతే సీజన్ వచ్చింది కదండి, ఇప్పుడు సంక్రాంతి కదా, సంక్రాంతికి బాగుంటాయి అనమాట బట్టలు. అదొకటి మనకి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2న గట్టిగా ఉందన్నమాట. అంటే ఫిబ్రవరి 2న చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి. ఆ రోజు పెద్ద ముహూర్తం అంట. ఇంకా తర్వాత ఉన్నాయి మళ్ళీ ఫిబ్రవరి 12న ఒకటి ఉంది, ఫిబ్రవరి 12న ఉన్నాయి, మనకి ఫిబ్రవరి 2కి ఉన్నాయి. కాకపోతే వాటన్నిటి గురించి ఇప్పటి నుంచి ఎందుకు కంగారు అంటే మనం ఒకలియే కాదు కదా ఇచ్చేది, చాలామందికి ఆ టయానికి అప్పచెప్పాలి కాబట్టి వచ్చినట్టుగా క్లియర్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. అవే కాకుండా ఈ లోపు ఏంటి మనకి సంక్రాంతి పండుగ కాబట్టి ఇంకా ఇవి కొంచెం బిజీ అయితే అయ్యామండి. ఓకేనా, మీతో మాట్లాడుతూ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. చాలామంది అంటున్నారు నాకు, ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, ఎప్పుడు మీరు కటింగ్ వీడియోసే పెడుతున్నారు, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు అనేసి. ఏం చేయమంటారండి, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలి అంటే నాకు కొంచెం టైం పడుద్దండి. నేను కొత్త మిషన్ ఒకటి తీసుకోవాలి, అంటే మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ పెట్టాలి అంటే కనుక ఇప్పుడు వర్కర్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, అవైతే నేను తీసుకోవడం అవ్వదు అనమాట. ఎందుకంటే నేను తీసుకున్నాను అనుకో, వర్క్ ఆగిపోతుంది, వర్కర్ వెళ్ళిపోతాడు, మళ్ళీ నాకు ఈ వర్క్ రన్ అవ్వదు. సో అందుకని నేను కొత్త మిషన్ తీసుకోవాలన్నమాట. ప్రత్యేకించి యూట్యూబ్ కోసమే కొత్త మిషన్ అనేది కొత్త మిషన్ తీసుకోవాలి. మళ్ళీ నాకు టైం ఉండాలి, నాకు సపరేట్గా వీడియో చేయడానికి టైం ఉండాలి. ఈ టైం ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఆ టైం అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటాను. కాకపోతే మనకి ఏంటంటే ప్లేస్ ఉండాలి, వీడియో తీయడానికి, స్టిచ్చింగ్ వీడియో తీసుకోవడానికి ప్లేస్ ఉండాలి. అలాగే కొత్త మిషన్ అనేది ఉండాలన్నమాట. అది అంతా కూడా నేను షాప్లోకి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను ముందు వీడియోలో కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను మీకు. ప్రస్తుతానికైతే అడ్జస్ట్ అవ్వండి, నేను కటింగ్ వీడియోస్ మాత్రమే ఎక్కువ పెడతాను, స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కొంచెం టైం పడుతుంది అనేసి. అవి చేయాలంటే మేము షాప్ అయితే షిఫ్ట్ అవుతున్నాం కదా, షిఫ్ట్ అయిన తర్వాత చేస్తానన్నమాట. సో అందుకని లేట్ అవుతున్నాయి మీకు వీడియోస్ అన్నీ కూడా. ఓకేనా, అంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు అనేసి అంటున్నారండి. ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను కదా, కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలన్నమాట, మా వర్కర్ స్టిచ్ చేయాలి. ఒకవేళ నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అనుకోండి, నేను అంటే స్టిచ్చింగ్ వీడియో చేయడానికి కనీసం నాకు ఒక 1 hour, ఒక 1.5 hour పట్టింది అనుకోండి, అది బ్లౌజ్ని బట్టి. లేదు ఒక 2 hours పట్టింది అనుకో, అప్పుడు మళ్ళీ నాకు కటింగ్ ఆగిపోతుంది కదా, మళ్ళీ వర్కర్ ఏమో పని ఆగిపోతుంది. ఇప్పుడు పని ఆపేసామంటే అసలే సీజన్ అయినా ఎప్పుడైనా కూడా మనం జీతానికి పెట్టుకున్నాం కాబట్టి వర్కర్కి పని అనేది ఆపకూడదు అనమాట మెయిన్. ఓకేనా, నా పని నేను చేసుకోవాలి. ఎందుకంటే తనతో చేయించాలి అన్నా కూడా, వీడియో చేయాలి అన్నా కూడా. మొన్న ఒకరోజు లెహంగా వీడియో పెట్టాను, స్టిచ్చింగ్ వీడియో పెట్టాను అనమాట. అది
ఆ వీడియో తీయడానికి చాలా టైం అయితే వేస్ట్ అయిందండి, తనకి మాకు కూడా అనమాట. ఇంకా అందుకని నేను అంటే వేస్ట్ అవ్వడం అంటే టైం సరిపోవట్లేదు, ఎక్కువ టైం పడుతుంది కదా వీడియో తీయాలి అంటే, అంటే ఆగుతూ మాట్లాడుతూ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇంకా అందుకని స్టిచ్చింగ్ వీడియోస్ అవి అయితే నేను పోస్ట్ చేయట్లేదండి. నేను అయితే ఇప్పుడు అంటే నేను కటింగ్ చేస్తే వర్కర్ స్టిచ్ చేయాలి కాబట్టి నేను కటింగ్ వీడియోస్ పెట్టాలి అంటే నాకు కొంచెం టైం పడుతుంది అనమాట. మొన్న పెప్లన్ టాప్ ఒకటి కటింగ్ చేశాను కదా, అది ఇంకా స్టిచ్చింగ్ చేయలేదండి, క్లాత్ అయితే అలాగే ఉంది, అంటే పక్కన పెట్టానండి. ఇప్పుడైతే సీజన్ కదా ప్రజెంట్, సంక్రాంతికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. నేను అప్పటికి ఎర్లీగానే స్టిచ్చింగ్ చేంజ్ చేస్తున్నాను, కానీ నాకు ఇంకా మొత్తం అసలు మీరు చూసారంటే ఒకసారి మొన్న నేను రూమ్ కూడా చూపించాను మీకు ఎన్నెన్ని ఉన్నాయి ఏంటనేసి. అయితే ఏంటంటే కొంచెం ఈ ఫెస్టివల్ అయిన తర్వాత అప్పుడు నేను స్టిచ్చింగ్ చేయిస్తాను, ఓకేనా. ఆ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి, కంగారు పడొద్దు ఎవరు కూడా. మళ్ళీ నాకు కామెంట్స్ పెడుతున్నారు వీడియో పెట్టండి అని. అయితే ఇంకా నేను వీడియో చేయలేదండి, నేను దాన్ని పక్కన పెట్టాను అనమాట, ఓకేనా. అయితే నేను ఇప్పుడు మీకు ఒక శారీ చూపిస్తాను, ఇదిగోండి. ఇదైతే లావెండర్ కలర్ అనమాట, సిల్వర్ బార్డరు అలాగే సిల్వర్ జరీతోటి లావెండర్ కలర్ పట్టు, సెమీ పట్టు, ఓకేనా. దాని మీదకి మనం ఏం చేసామంటే దీనికి బ్లౌజ్ అయితే ఏంటంటే రన్నింగ్లో బ్లౌజే వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం టిష్యూ తోటి. అయితే ఇది సేమ్ ఇదే యూజ్ చేస్తే బాగోదు కదా, అందుకని చెప్పి ఏం చేశారంటే కస్టమర్ అనమాట, అంటే తిన నా క్లాస్మేటేనండి, నా ఇంటర్ క్లాస్మేట్ అనమాట, మా ఫ్రెండే. తన నీకు నచ్చినట్టు చేయమని చెప్పింది అనమాట. ఏం చేశానంటే ఇది పర్పిల్ కలర్ తీసుకున్నానండి, ఈ వంకాయ కలర్ అనేది తీసుకుని మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ చేశాను. ఇదిగో హ్యాండ్ అయితే చూసారు కదా వర్క్ ఎంత బాగుందో, నచ్చిందండి మీకు, చూసారా మొత్తం బ్లౌజ్ అంతా కూడా అసలు చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. ఇది మేము చేసింది మిషన్ ఎంబ్రాయిడరీ మీద చేసాము. చాలామంది అడుగుతున్నారు మీరు వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేస్తారనేసి. మిషన్ ఎంబ్రాయిడరీ మీద అండి, కంప్యూటర్ వర్క్ అంటే కంప్యూటర్ మిషన్ మీద కాదు, ఓకేనా. అంటే వర్కర్ వర్క్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఒకసారి చూసారా, ఇది హ్యాండ్ అనమాట మొత్తము కూడా, హ్యాండ్ అంతా కూడా చూసారా. ఇది శారీ కలరు, అంటే ఒక కలర్ ఎక్స్ట్రా కలర్ అనేది యాడ్ చేసి, ఇది సిల్వర్ జెరీ చూడండి, ఇది సిల్వర్ జరీ అనమాట, ఇది శారీ కలరు. అయితే చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం. బ్యాగ్ చూపిస్తాను, నచ్చిందండి మీకు ఈ డిజైను అయితే. కానీ ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా చేస్తామన్నమాట, చాలా డిఫరెంట్గా చేసాం. ముందు నా వీడియోస్ మిస్ అవ్వకండి, నేను మ్యారేజ్ పర్పస్కి చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే ఇలా చూపిస్తే మీకు తెలియదు కదా. సో అందుకని నేనైతే చూపించట్లేదు, వర్క్లు అయితే చేయించేసానండి చాలా మటుకి, కానీ స్టిచ్చింగ్ చేయించాలి. అవి ఎప్పుడంటే నాకు మ్యారేజ్వి కాబట్టి నేను ఈ పండుగ సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేయిస్తాను. అప్పుడు చేయించిన తర్వాత అప్పుడు మీకు శారీ బ్లౌజ్ కూడా పెడతాను. ఇంకా ఇంతకన్నా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్, ప్రతి దానికి కూడా నేను ఇలాగా కింద హ్యాంగింగ్స్ అయితే వేస్తున్నానండి. అంటే అది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం అయితే మగ్గంతో చేయిస్తాను. చూసారా ఎలా ఉంది ఈ బ్లౌజ్ అనేది కామెంట్ చేయండి, ఓకేనా. కింద కామెంట్ చేయండి. అయితే నాకు ఎదురుగుండా ఉంది కదా, ఇప్పుడు కటింగ్ చేయాలన్నమాట, ఇంకా అందుకని మీకు చూపిస్తున్నానండి అది, ఓకేనా. నేను ఒక వీడియో పెట్టాను కదా, నేను మా షాప్లో కుట్టిన బ్లౌజ్ కలెక్షన్స్ అని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేశాను అనమాట. అయితే ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు ఏంటంటే, మీరు అదే కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి ఒక వీడియో చేయండి అని చెప్పి అడిగారండి, ఓకేనా. అవి ఆ కామెంట్ చూసినప్పుడైతే నేను చాలా నవ్వుకున్నాను అనమాట. కామెంట్ చూడగానే బాగా నవ్వొచ్చింది. కామెంట్ చేశారు కదా, అయితే అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకండి. అయితే నా వీడియోలన్నీ మిస్ అవ్వకండి, మరి మిస్ అయ్యారు అంటే నేను చెప్పే పాయింట్స్ అనేవి కూడా మీకు అర్థం కాదండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట నా ఛానల్ని, ఓకేనా. మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అయితే నేనైతే బ్లౌజులు కటింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటే బ్లౌజు ఒకటే అది అంటే డిఫరెంట్ మోడల్స్ ఏమీ లేకుండా పైపింగ్ గోటేసేవి అనుకోండి, ఒకటే మోడల్ అనుకోండి, అన్ని బ్లౌజులు కూడా ఒకసారి కటింగ్ చేసేయచ్చు అనమాట ఒక 1 అవర్లో. మనకి టైం సేవ్ అవుతుంది, అసలు ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చండి. అలాంటప్పుడు నేను ఎన్ని వీడియోలైనా తీస్తూ ఉంటాను, షేర్ చేస్తూనే ఉంటాను. కానీ ఇవి ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క బ్లౌజు, 2S బ్లౌజులు, 3S బ్లౌజులు అలా అనమాట. అవి కూడా ఏంటి ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ మోడల్ కానీ బోట్ నెక్లు కానీ ఇలాంటివి ఉంటాయి, డిఫరెంట్. ఒక బ్లౌజ్ ఒక మోడల్ అయితే ఒక బ్లౌజ్ ఒక మోడల్. ఇంకా అలాంటప్పుడు మనం కటింగ్ చేయాల్సిందే, తప్పదండి. ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలన్నమాట. సో అలాగా మనకి టైం అనేది వేస్ట్ అవుతుందండి. అందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కటింగ్ చేయాలన్నమాట. ఇవైతే పైపింగ్ బ్లౌజ్లే, మొత్తం అన్నీ కూడా పైపింగ్ బ్లౌజ్లే. ఇంకా నాకు ఈజీ కదా అని చెప్పి ఇవన్నీ కటింగ్ చేసేసి పెట్టేస్తున్నాను ఇక్కడ.
చూసారు కదండి, ఇలా ఉంటుందండి టైలరింగ్ ఫీల్డ్లో అనమాట. ఏంటంటే మనకి ఎంత ఒప్పుకున్నా లేకపోయినా ఒక్కొక్కసారి అయితే కంపల్సరీగా ఇలా చేయాలి. మెయిన్ ఈ ఫీల్డ్లో మనం నెగ్గాలి అంటే మనకి ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలండి, పేషెన్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే కస్టమర్స్ వస్తారండి, వచ్చిన తర్వాత వాళ్ళతోటి మనం నవ్వుతూనే మాట్లాడాలి. ఇక్కడ ఈ వర్క్ చేయాలి అన్నా మనం ఓపికతో చేయాలి. ఎక్కడైనా చిన్నది మిస్ అయ్యిందా, ఎప్పుడైనా కానీ మనం ఏదైనా మన మాట కానీ మన చేసే పని కానీ ఏదైనా మిస్ అయ్యిందంటే బ్లౌజ్ పాడైపోద్ది. మన మాట మిస్ అయ్యింది అంటే కస్టమర్ పోతారు. అంటే కస్టమర్ని కూడా మనం కస్టమర్తో కూడా మనం చాలా ఓపికగా ఉండాలన్నమాట. వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ వేసినా, ఎన్ని విధాలుగా మనతో మాట్లాడినా, ఎన్ని విధాలుగా చేసినా, అంటే కొంతమంది ఉంటారు విసిగిస్తూ ఉంటారనమాట. కొంతమంది బాగానే ఉంటారండి, అందరూ అలా ఏమి ఉండరు, మంచి కస్టమర్స్ ఉంటారు. కొంతమంది మాత్రం అంటే అందరూ ఒకలా ఉండరు కదా, కొంతమంది విసిగిస్తూ ఉంటారనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ తెచ్చుకున్నారనుకో, ఆ బ్లౌజ్ని ఒక 4 గంటలైనా చూసుకుంటారు. ఆ మోడల్ అని, ఈ మోడల్ అని, మళ్ళీ లాస్ట్కి నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, మీరే చూడండి అంటారు. ఇంకా మనం ఏదైనా కొంచెం అంతసేపు మనం కూర్చోవాలంటే మన పని వేస్టే కదా. కానీ ఒక్కొక్కసారి తప్పదండి, కూర్చోవలసి వస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, ఒకవేళ కూర్చోలేదు అనుకోండి, ఈవిడికి ఎంత గేరో మనం వెళ్ళినా కూడా పట్టించుకోదు అనుకుంటారు మన దగ్గరికి ఇంకా అంటే రావడానికి అంత ఇష్టపడరు అనమాట. మెయిన్ ఏంటి అంటే ఓపిక అనేది ఉండాలండి. కస్టమర్స్ అనేది ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా అంతే, ఇప్పుడు నా ఫీల్డ్లోనే కాదు అంతే కదా. అయితే ఇప్పుడు చూసారు కదా, ఇవి కటింగ్ చేస్తాను. ఇంకా నేను ఎన్ని కటింగ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇవన్నీ కటింగ్ చేయాలన్నమాట. రేపు ఈవినింగ్కి నాకు ఇవి కాకుండా, ఇవైతే ఒక 10 బ్లౌజులు ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఒక ఇంచుమించుగా ఒక 8-10 ఫ్రాకులు ఉంటాయన్నమాట. ఇవి కూడా రేపు కటింగ్ చేయాలి కంపల్సరీగా. సో అందుకని మీకు వీడియోస్ అయితే వెంటనే రావట్లేదు. మీరు అడిగిన వీడియో పెప్లం టాప్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా ఇంకా రాలేదు, లేట్ అయింది. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కదండి, వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మరి ఏం చేస్తారు, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి మంచి వీడియో మీ వరకు రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అలా అయితేనే మీ వరకు నా వీడియో వస్తుంది. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను. అయితే కటింగ్ వీడియోస్ కూడా నేను పెడతానండి, నాకు కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకేనా, ఓకే, ఈ వీడియో ఎక్కడ చేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.